నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో టీడీపీ యాక్టివిస్ట్ శశికుమార్ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే అండి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తి చేసుకుంది కదా, ఈ యొక్క ప్రయాణాన్ని ఏ విధంగా మీరు అభివర్ణిస్తారు? ఒకటి, ఈ 1 ఇయర్ పరిపాలన అనేది సుపరిపాలన అంటూ ఉన్నారు, ప్రజలే అంటూ ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే దీంట్లో ఈ 1 సంవత్సరం పరిపాలనలో రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు తీసుకొని వచ్చామని నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే సంక్షోభాల నుంచి అవకాశాలు మలుచుకోవడంలో చంద్రబాబు నాయుడు గారి దిట్ట. అలాగా రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడే నాటికి ఎన్నో సంక్షోభాలు ఉన్నాయి. నాటి సంక్షోభాలన్నింటినీ ముందుకు ఎదుర్కొంటూ ఆ సంక్షోభాల నుంచి అవకాశాలను మలుచుకుంటూ, అదేవిధంగా గతంలో విధ్వంసం చేసినక్కడి నుంచి ఒక రీబిల్డ్ చేస్తూ, అదేవిధంగా ఒక కన్స్ట్రక్టివ్ మోడ్లో గతంలో వాళ్ళు చేసిన తప్పుల్ని శ్వేతపత్రాల రూపంలో ప్రజల ముందు పెడుతూ, ఆ పాలసీలు వాళ్ళు తీసుకున్న తప్పుడు పాలసీలు రాష్ట్రానికి జరిగే అన్యాయాలు చూసి కొత్త పాలసీలను తీసుకొని ఆ కొత్త పాలసీల ద్వారా ప్రజలకు ఉపయోగపడే విధంగా తీసుకోవడం, మళ్ళీ సంక్షేమాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ అంటేనే సంక్షేమం. ఈ రోజు పెన్షన్ని గతంలో 3,000 వచ్చేదాన్ని 4,000 చేసి ఈరోజు ఇస్తూ ఉన్నాం. అదేవిధంగా వికలాంగులకు ఒకప్పుడు 3,000 వస్తుంటే ఈరోజు 6,000 ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పూర్తిగా మంచానికి పరిమితమైన వాళ్ళకి 15,000. ఈ విధంగా ఇటు సంక్షేమాన్ని, ఇటు అన్నా క్యాంటీన్, గత ప్రభుత్వం కూల్చివేసి మూసేసిన అన్నా క్యాంటీన్ని ఈసారి తెరిచి 5 రూపాయలకే భోజనం ఎంతో మందికి పెడుతూ ఉన్నాం. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే గతంలో యువతకి ఉపాధి ఉద్యోగ అవకాశాలు, కానీ నేడు ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి యువతకు ఉపాధి చూపించడం కోసం పరిశ్రమలు తీసుకొని వస్తూ, అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఇస్తూ, అదేవిధంగా మహిళలకి గతంలో గ్యాస్ సిలిండర్ల రేట్లు ఎలా ఉన్నాయో మనం చూసాం. ఇప్పుడు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇస్తా ఉన్నాం. ఈ విధంగా వాళ్ళకి ఇస్తూ రేపు 2-3 రోజుల తల్లికి వందనం కూడా ఇవ్వబోతూ ఉన్నాం. ఈ విధంగా ఇలాంటి సంక్షేమం ఇస్తూ, అభివృద్ధి చేస్తూ, సంస్కరణలు, కొత్త పాలసీలు తీసుకొని వస్తూ, అదేవిధంగా ఒక లక్ష్యాలను పెట్టుకొని, ఒక విజన్ని పెట్టుకొని ముందుకెళ్తూ పరిపాలన నేడు చేస్తూ ఉన్నాం. ఈ 1 సంవత్సరంలో ఏంటంటే, ఒకప్పుడు మహర్షులు దేవుళ్ళు యాగాలు చేస్తూ ఉంటే రాక్షసులు ఏ విధంగా అడ్డుపడేవాళ్ళు, అదేవిధంగా ఈ 1 ఇయర్ పరిపాలన చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు చేస్తూ ఉంటే, ఇటుపక్క వైసీపీ వాళ్ళు వాళ్ళకి అలవాటైన విష ప్రచారాన్ని, ఫేక్ ప్రోపగండాలు చేయడం, అదేవిధంగా ఎక్కడికక్కడ కులాల మధ్యలో చిచ్చులు పెట్టడానికి, మతాల మధ్య చిచ్చులు పెట్టడానికి, ప్రాంతాల మధ్య చిచ్చులు పెట్టడానికి ట్రై చేస్తూ ఉన్నారు. కానీ ఆ భగవంతుని దయ వల్ల వాటన్నిటిని ఎదుర్కొంటూ ఈరోజు పరిపాలన అనేది ముందుకు సాగిస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి కార్యక్రమాలపై మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి ఏ నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంది? మీరు అభివృద్ధి గురించి అడుగుతూ ఉన్నారు. అభివృద్ధి గురించి అంటే మనం చెప్పుకుంటే ఈరోజు ఎంఎస్ఎంఈ పార్కులు 175 నియోజకవర్గాల్లో 175 ఎంఎస్ఎంఈ పార్కులకి ఒక వినూత్నమైన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే అక్కడ ఎవరన్నా స్టార్టప్స్ చేయాలన్నా వాళ్ళకు కూడా అవకాశాలు ప్రభుత్వం సాయం చేయడానికి ఈ విధంగా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా అమరావతి రాజధాని నిర్మాణమే కాకుండా రాష్ట్రంలో ఎక్కడెక్కడ ఏమేమైతే గతంలో పెండింగ్ పనులు, ఆ పనులన్నింటినీ రీస్టార్ట్ చేశారు. ఒక పక్క పోలవరం, ఒక పక్క అమరావతి స్టార్టింగ్, ఒక పక్క హాంద్రినీవ గాలేరు నగరి పనులు, అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా దగ్గర విజయనగరం ఇలాంటి దగ్గర భోగాపురం ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇలాంటివి పనులన్నీ చేసుకుంటూ, అదేవిధంగా పరిశ్రమలు తీసుకొని వస్తూ, ఇప్పుడు మీరు చూసినట్లయితే టీసీఎస్ ఎక్కడికి తీసుకొని వచ్చాం, వైజాగ్ తీసుకొని వచ్చాం, ఆర్సిలర్ మిట్టల్ తీసుకొని వచ్చాం. వీటితో పాటుగా రాయలసీమకు వచ్చి గ్రీన్ ఎనర్జీ హబ్గా తయారు చేయాలని దానికి తగ్గట్టుగా అనంతపురం దగ్గర రెన్యూ కంపెనీ కావచ్చు, ఇలాంటివి తీసుకొని వచ్చాం. శ్రీ సిటీ దగ్గర ఎల్జీ లాంటివి తీసుకొని వచ్చాం, వాషింగ్ మిషన్స్ కంపెనీ. గతంలో చెప్పాం ఎలక్ట్రానిక్ హబ్గా తయారు. గతంలో అనేక పరిశ్రమలు వచ్చాయి 2014 నుంచి 19 వరకు. గత 5 ఏళ్ళు మధ్యలో ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు కొత్తగా మేమేమైతే కట్టుబడిన అవన్నీ పనులు రీస్టార్ట్ చేస్తూ ఉన్నాం. రిలయన్స్ గ్యాస్ ప్లాంట్స్ వచ్చాయి. ఈ విధంగా పరిశ్రమలు వస్తూ ఉన్నాయి. ఈ విధంగా వచ్చిన వాటిని తీసుకొని వీటితో పాటు ఎక్కడెక్కడ రోడ్లు మనం చూస్తే గతంలో గుంతల రోడ్లు ఉన్నాయి. ఇక్కడ ఎక్కడెక్కడైతే గుంతలు ఉన్నాయి, పాట్ హోల్ ఫ్రీ రోడ్స్ అని ఒక క్యాంపెయిన్ లాగా తీసుకొని ఒక ఉధృతంగా ఎక్కడైతే గుంతలను వాటిని పూడ్చడం జరిగింది. ఎప్పటి నుంచో రోడ్లు లేని ప్రాంతాలకు కూడా రోడ్లు వేయడం జరిగింది. మనం చూసుకుంటే గిరిజన ప్రాంతాల్లో ఎన్నో దశాబ్దాలుగా కనీసం కరెంటు లేని గ్రామాలకు కూడా కరెంట్ ఇవ్వడం జరిగింది, రోడ్లు వేపేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కటి చేసుకుంటూ ముందుకి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో తెలుసుకుంటూ ఆ సమస్యలకు పరిష్కారం చూపిస్తూ అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ఒక మార్గాన్ని చూపిస్తూ సంవత్సరం రోజుల పరిపాలన అనేది సాగిందని నేను తెలియజేసుకుంటున్నాను. పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది? ఫస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో మనం తీసుకుంటే పంచాయతీరాజ్ మంత్రివర్యులు ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారు, కేంద్రం నుంచి మనం గతంలో ఎన్నో పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు చెక్ పడిపోయాయి. వాటి గురించి నిధులు వచ్చిన వాటికి కనీసం వీళ్ళు యూసీలు ఇవ్వకుండా అవి ఏంటంటే కనీసం నిధులు దారి మళ్లించడం అలా ఉంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఎక్స్పర్ట్, దేన్నైనా కేంద్రం నుంచి వచ్చి పథకాలు వస్తున్నాయి వాటిని వాడుకోవడంలో ఎక్స్పర్ట్ ఆయన. గతంలో కూడా సీసీ రోడ్లకు కావచ్చు వీటికి చాలా బాగా చేశారు. ఇప్పుడు కూడా అదేవిధంగా వాటన్నిటిని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఈ రోజు వెళ్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ప్రతి గ్రామంలో ప్రతి జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నీళ్ళు ఇవ్వడానికి కేంద్రం రాష్ట్రం యొక్క సంయుక్తంగా చేసేది ఈ డబుల్ ఇంజిన్ సర్కార్లు ఈ విధంగా గ్రామీణ అభివృద్ధికి ఈ విధంగా ప్రయోగాలు చేస్తూ వెళ్తూ ఉన్నారు. గ్రామాల్లో రోడ్లు కావచ్చు, అదేవిధంగా
వాటర్ షెడ్లు కావచ్చు, అదేవిధంగా పశువులకు సంబంధించిన షెడ్స్ నిర్మాణం కావచ్చు. ఈ విధంగా చెత్త నుంచి సంపద సృష్టి అనే దాంట్లో భాగంగా ఏంటంటే చెత్త నుంచి సంపద సృష్టి అంటే ఎకిల్ నవ్వులను అవుతారు. ఇప్పుడు ఆ వేస్టేజ్ని తీసుకొని ఆ వేస్టేజ్ నుంచి ఎరువునిలా క్రియేట్ చేసి ఆ ఎరువుని మళ్ళీ మనం పంటలకు వాడడానికో ఇంకొక దానికి ఇవ్వడానికో అమ్మడానికి ఈ విధంగా ట్రై చేస్తూ ఈ విధంగా ఒక టైప్లో చేస్తూ ఉన్నారు గ్రామాల్లో. ఇంకొకటి ఏంటంటే గ్రామ స్వరాజ్యం పేరిట ఆ గ్రామాల్లో సభలు పెట్టుకొని వాళ్ళకి ఏం కావాలి, ఏం చేస్తే ఆ గ్రామాలు బాగుపడతాయి. ఇది నేనేదో పైన సెంట్రల్ ఆఫీసులో కూర్చొని చెప్పడం కాదు అన్నట్టు కాకుండా ప్రతి గ్రామంలో వాళ్ళే గ్రామ సభ పెట్టుకొని ఆ గ్రామంలో అందరూ వచ్చి సర్పంచ్ ఊర్లో పెద్దలందరూ వచ్చి మన గ్రామానికి ఇవి కావాలి అని ఒక లిస్ట్ అవుట్ చేసుకొని దాని ద్వారా ఎంత నిధులు కావాలి, దాన్ని ఎలా సమకూర్చుకోవాలని ఆ గ్రామ స్థాయి నుంచి వాళ్ళు సమకూర్చుకొని వాళ్ళ గ్రామాల్లో కావాల్సిన పనులు, మన గ్రామానికి ఈ విధంగా ఉంటే బాగుండు, ఒక మంచి రోడ్లు ఉంటే మన గ్రామంలో ఒక స్కూల్ ఇంకా డెవలప్ చేయాలి, 5వ తరగతి వరకే ఉంది, మన పిల్లలు పక్క స్కూల్ వెళ్తున్నారు, వాళ్ళకి ఇది కావాలి, ఈ గ్రామంలో మనకు ఈ విధంగా చెక్ డ్యామ్స్ అనేది ఉంటే ఇంకా బాగుంటుంది, మన ఊర్లో ఈ విధంగా వాటర్ ట్యాంక్స్ ఒకటే ఉంది, దానివల్ల ఎండాకాలం వచ్చినప్పుడు కష్టమవుతుంది, ఒక 2 వాటర్ ట్యాంక్స్, ఒక 5 బోర్లు వేయించుకోవాలి. ఈ విధంగా వాళ్ళే అక్కడ చేసుకొని తీర్మానాలు చేసుకొని ఆ తీర్మానాల ద్వారా నిధులు సమకూర్చి చేసే విధంగా ప్రభుత్వం సహకరిస్తూ ఉంది. దీనివల్ల గ్రామాల అభివృద్ధి అనేది ముందుకెళ్తూ ఉన్నాయి. ఇంకా పట్టణాల అభివృద్ధి అంటే పట్టణీకరణ అనేది ఈరోజు ఎంతో వేగంగా జరుగుతూ ఉంది. దీంట్లో ముఖ్యంగా పురపాలక శాఖ మంత్రి వర్యులు నారాయణ గారు అద్భుతంగా పనిచేస్తూ ఉన్నారు. ఆయన ఏంటంటే ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారిలానే ముందు చూపుతూ ఆలోచిస్తాడు. ఈ విధంగా ఇప్పుడు ఎన్ని సిటీస్లో మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టచ్చు, దానికి ప్రయత్నాలు చేస్తూ అదేవిధంగా అమృత్ పథకం అనేది దానివల్ల పట్టణాలని దాంట్లో నుంచి చేర్చడం, కొన్ని నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొని వచ్చి వీటిని చేయడం, ఇక్కడ మున్సిపాలిటీ డెవలప్మెంట్తో పాటు అక్కడ ఏదైతే చెత్త ఉందో గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఆ చెత్తనంతా చేసి ఎక్కడ పెడతాడు అవుటన్ని క్లీన్ చేయడం, ప్రతి ఒక్క దగ్గర స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే కార్యక్రమం జరుగుతుందో ఆ విధంగా క్లీనింగ్ నెస్ అనేది పెట్టడం కావచ్చు. ఇప్పుడు పట్టణాల్లో మున్సిపల్ స్కూల్స్కి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, ఆ రిక్వైర్మెంట్స్ ఏం చేయాలి, ఇంకా మున్సిపాలిటీస్లో కొన్ని ఏరియాస్లో కొంతమందికి ఇల్లులు ఉంటాయి, పట్టాలు ఉండవు, అలాంటి వాళ్ళకి పట్టాలు మనం ఇవ్వాలంటే ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటిని క్లియర్ చేయడానికి, అదేవిధంగా పట్టణాల్లో ఎవరైనా వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి విద్యుత్ కావచ్చు లేకపోతే ఇంకేమన్నా ఇన్సెంటివ్స్ ఏమైనా ఇవ్వచ్చు అవుట్ పైన వర్కౌట్ చేస్తూ దాని వీలైనంత వరకు పరిష్కారాలు చూపిస్తూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. ఇది ఇంకా భవిష్యత్తులో ఇంకా చేయగలుగుతారు. ఎందుకంటే గత 5 ఏళ్ళు విధ్వంసం జరిగింది, ఎక్కడికి పడితే అక్కడ రౌడీ రాజ్యం జరిగింది. ఈ రోజు దాని నుంచి బయటపడుతూ ఒక్కొక్కటిగా చేసుకుంటూ ఈరోజు వస్తూ ఉన్నారు. దీంట్లో పట్టణాలు కూడా రేపు రానున్న రోజుల్లో భవిష్యత్తులో ఇంకొక 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో పట్టణాలన్నీ భారతదేశంలోనే ఒక బెస్ట్ నగరాలుగా కూడా గతంలో చూసాం మనం. వైజాగ్ని, విజయవాడని, అదేవిధంగా తిరుపతిని చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా చేశారు, మళ్ళీ అదేవిధంగా నాట్ ఓన్లీ వైజాగ్, నాట్ ఓన్లీ విజయవాడ, నాట్ ఓన్లీ తిరుపతి, ప్రతి ఒక్క మున్సిపాలిటీని, ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ని ఆ విధంగా బిల్డ్ చేయడానికి ఇప్పుడు ఒక విజన్తో, ఒక ప్లానింగ్తో ముందుకెళ్తూ ఉన్నారు. తప్పకుండా దానికి తగ్గట్టుగా రేపు భవిష్యత్తులో చూస్తాం, మనం మార్పు అనేది చూడబోతూ ఉన్నాం. ఎందుకంటే ఈ 1 ఇయర్లో గ్రామాలు పట్టణాలు రెండు గతంతో పోల్చుకుంటే అభివృద్ధి, దానిలో కావాల్సిన మౌలిక వసతుల కల్పనలో కొంచెం ముందున్నాం, ఇంకా ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. అయితే మీరు మౌలిక వసతులు అన్నారు కదా, సో మౌలిక సదుపాయాలు అనేవి మనకు ఎంతో ఇంపార్టెంట్ అండ్ మేజర్ కదా. సో ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఏ విధంగా మార్పులు చేర్పులు చేయబోతుంది? మౌలిక వసతులు అంటే అది ఒక్కొక్క పరిస్థితులను బట్టి ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి కావాల్సి ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం తీసుకుంటే గోదావరి జిల్లాల లాంటి ప్రాంతాల్లో మనం రోడ్లు వేస్తూ ఉంటాం, వానలు వరదలు వచ్చినప్పుడు మళ్ళీ అవి చెరువులు కట్టలు తెగిపోవడం, ఆ గట్లు తెగిపోయి ఇవంతా పోతాయి. అప్పుడు ఏం చేయాలి, అక్కడ మళ్ళీ రోడ్స్ అనేది మనం వీలైనంత తొందరగా అక్కడ రెడీ చేయాలి. అదేవిధంగా రాయలసీమ లాంటి ప్రాంతాల్లో వాటర్ అనేది ఎండాకాలం వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం, అప్పుడు ఏం చేయాలి, మనం స్టోరేజ్ యూనిట్స్ అనేది వాటర్ స్టోరేజ్ యూనిట్స్ అనేది నిర్మించుకొని దాని ద్వారా ఎండాకాలం వచ్చినప్పుడు అవి లేకుండా వాటికి పరిష్కారం చూపించాల్సి ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కటి ఉంటుంది. ఇప్పుడు గిరిజన ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో ఏంటంటే వాళ్ళకి రోడ్స్, అదేవిధంగా వాళ్ళకి ఎలక్ట్రిసిటీ, ఎప్పుడన్నా వానాకాలం వర్షాకాలం అలాంటప్పుడు వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైపోతుంది, టక్కన ఏమన్నా వైర్లు కట్ అయితే అవి ఎక్కడ కట్ అయ్యో తెలియక 20 రోజులు 30 రోజులు కూడా ఉండే రోజులు పరిస్థితులు అట్టుంటాయి. అదంతా ఏజెన్సీ లాంటి రీజన్స్లో. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దానికి తగ్గట్టుగా మనం ఇంకా ఏమన్నా ఇప్పుడు కాలానుగుణంగా సోలార్ లాంటివి అంటే ఈ వైర్స్ కాకుండా ఇంకేమన్నా చేయొచ్చా అని కొత్తగా ఆలోచించి ఆ విధంగా మనం ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క ఇష్యూస్ ఉంటాయి, ఆ ప్రాంతాలకు తగ్గ విధంగా అక్కడ మౌలిక వసతుల కల్పన అనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు రాయలసీమలో ఒక టైప్ ఆఫ్ ఉంటాయి, ఉత్తరాంధ్రలో ఒక టైప్ ఉంటాయి, ఇప్పుడు పోర్ట్ ఏరియాస్లో ఒకటి ఉంటాయి, వైజాగ్ లాంటి దగ్గర ఒక టైప్ ఆఫ్ ఉంటాయి, ఈ విధంగా ఉంటాయి. వీటన్నిటిని మనం ఏం చేయాలి, అన్నిటినీ సమకూర్చి ఒక నాయకుడు అనేవాడు ఏం చేయాలి, దానికి తగ్గట్టుగా ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా చేయాలి. ఇప్పుడు గోదావరి జిల్లాలో వానాకాలం వస్తే వరదలు వస్తే ఈ విధంగా రోడ్లు, రాయలసీమలో ఎండాకాలంలో వాటర్ సమస్య ఉంటుంది, ఇక్కడ ఈ సమస్య ఉండదు. అంటే ఒకే రాష్ట్రం కానీ వేరే వేరే
ఉంటాయి. ఇలాంటివి వచ్చినప్పుడు నాయకుడు అనేవాడు ముందుగా ఆలోచించుకో, అది చంద్రబాబు నాయుడు గారు దాంట్లో దిట్ట. ఖచ్చితంగా ఇలాంటివి మనం చూస్తే విజయవాడలో వరదలు వచ్చినప్పుడు 10 రోజులు 20 రోజుల్లో మొత్తం సెట్ చేశారు. అదేవిధంగా ఎక్కడ ఏమి చేయాలి అనేది ఇప్పుడు బుడమేర అక్కడ ఒక సమస్య ఉంది, దానికి పూర్తిగా దానికి పరిష్కారం చూపించడానికి నేను వర్కౌట్ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ప్రతి ఒక్క దగ్గర ఈ విధంగా చూస్తూ ఎక్కడికి ఏవైతే వస్తువులు కావాలో వాటన్నిటిని చూస్తూ రేపు భవిష్యత్తులో ఇలాంటి వానలు వచ్చినా, వరదలు వచ్చినా, కరువు వచ్చినా, ఏమొచ్చినా ఎలాంటి సమస్యలు లేకుండా చేయడానికి ఒక లాంగ్ టర్మ్ విజన్తో వెళ్తూ ఉంది కూటమి ప్రభుత్వం. ఓకే, ఇది ఈరోజు చూసే వాళ్ళకి ఇదేందో చిన్నదిగా ఇప్పుడేముంది ఈ విధంగా అన్నట్టు ఆలోచిస్తాం. కానీ చంద్రబాబు నాయుడు గారు ఒక ముందు చూపుతో ఆలోచిస్తూ ఉన్నాడు. ఆ ముందు చూపు కొన్ని నిదర్శనాలే. మనం భద్రాచలం దగ్గర ఒక వాల్ కావచ్చు, ఈరోజు విజయవాడ దగ్గర మనం చెప్పుకునే రిటర్నింగ్ వాల్ కావచ్చు, ఇలాంటివి ఎన్నో చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపుకి నిదర్శనం. హైదరాబాద్లో ఈరోజు మనం చూస్తే ఎక్కడ పట్టిన చెత్త ఇవన్నీ ఉన్నాయి, అవునా కాదా? ఎక్కడ చూసినా ఇది హైదరాబాదా లేకపోతే ఇంకేమన్నా అని అంటారు. ఎక్కడ చూసినా క్లీన్నెస్ లేదు, నీట్నెస్ లేదని చాలా మంది అంటూ ఉంటారు. ఇదంతా ఇప్పుడు గత 10 ఏళ్ళ నుంచి ఒక పార్టీ పరిపాలించింది, ఇప్పుడు ఒక పార్టీ పరిపాలించింది, అంతకుముందు 10 ఏళ్ళు ఒక పార్టీ పరిపాలించింది, ఇప్పుడు అధికారంలో ఉండే పార్టీ. అంటే 25 ఏళ్ళుగా మీరు తీసుకుని చూడండి. కానీ 2001-2లోనే హైదరాబాద్ క్లీన్ హైదరాబాద్ ఉండేది. మీరు చూస్తే ఆఫ్రో ఏషియన్ గేమ్స్ పెట్టినప్పుడు అనేక దేశాల నుంచి వచ్చేటప్పుడు అక్కడంతా చూస్తే హైదరాబాద్లో ఈ జెండాలు ఇవన్నీ చూసి చాలా నీట్గా ఉంది హైదరాబాద్ క్లీన్ అని చెప్పి ఈ విధంగా నేషనల్ కామన్వెల్త్ గేమ్స్ ఇలాంటివి ఎన్నో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు హైదరాబాద్లో అంటే ఆయన ఆ రోజు విజన్ ఒక ప్లాన్ చేశాడు. ఆ తర్వాత ఆయన కంటిన్యూ కాలేదు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఆ తర్వాత వచ్చిన పరిపాలన చేసిన వ్యక్తులకి అంత అవగాహన లేకపోవడం వల్ల ఈ రోజు ఉన్న సమస్యలు. అదే ఆయన కంటిన్యూ అంటే ఒక ప్లానింగ్గా పకడ్బందీగా ఇప్పుడు ఒక పెద్ద మనిషి ఉంటాడు ఇంట్లో, ఎవరికి ఏది చేయాలి ఎప్పుడు చేయాలో ఒక ప్లానింగ్గా చేసుకుని వెళ్తాడు. టక్కన ఆ పెద్ద మనిషి చచ్చిపోతే ఇంకెవడో వచ్చి నేను పెద్దరికం అంటే వాడు ఎట్టబడితే అటు చేస్తే ఎవడికి న్యాయం జరగదు. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో జరిగినది. నేడు ఆ తప్పు జరగకూడదు. ఎందుకంటే ఈ పరిపాలన కంటిన్యూ అవ్వాలి. ఇప్పుడు ఒక్కొక్కటిగా చూపించుకుంటూ పరిష్కారం ఒక లాంగ్ టర్మ్ విజన్తో అన్ని ప్రాంతాలకు పరిష్కారం చూపించే దిశగా వెళ్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అయితే రాష్ట్రానికి అభివృద్ధి ఏ విధంగా అయితే ప్రాధాన్యత ఉంటుందో అలాగే సంక్షేమ పథకాలకు కూడా ఆ విధంగా ప్రాధాన్యత ఉంటుంది. సో కూటమి ప్రభుత్వంలో ఇప్పటివరకు ఎన్ని హామీలు అమలులోకి వచ్చాయి? సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ బ్రాండ్. ఎందుకంటే ఇది కొంతమంది మేము ఇచ్చాం సంక్షేమం, మేము చేసాం సంక్షేమం, ఎవరు ఏం చేయాల సంక్షేమం తెలుగుదేశం పార్టీ ఒకటే చేసింది. నాడు 2 రూపాయల కిలో బియ్యం నుంచి మొదలు పెడితే నేడు 5 రూపాయలకి పేదవాడికి భోజనం పెట్టే వరకు తెలుగుదేశం మార్కు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా 200 పెన్షన్ అదేదో చేస్తే దాన్ని ఒకేసారి 1000 రూపాయలు చేశాడు చంద్ర, 5 ఇంతలు పెంచాడు. ఆ తర్వాత ఆ పెన్షన్ని ఒకేసారి 2000 చేశాడు చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు పెన్షన్ పెంచడానికి ఎన్నేళ్ళు తీసుకున్నాడు? 1000 రూపాయలు పెంచడానికి 5 ఏళ్ళు తీసుకున్నాడు, అవునా కాదా? కానీ చంద్రబాబు నాయుడు నేడు వచ్చి మనం జూలై 1st మంత్లో చూస్తే ఆయన అప్పుడు అన్నాడు ఎలక్షన్లు అప్పుడు వీళ్ళు శవరాజకీయాలు చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి నేను చెప్పాను కదా ఈ పెన్షన్ అది 3 నెలలు కూడా కలిపి నేను జూలైలో ఇస్తాను అని చెప్పి ఆ విధంగా జూలైలో ఫస్ట్ది 7000 రూపాయల పెన్షన్ ఇచ్చాడు. బహుశా భారతదేశ చరిత్రలో 7000 పెన్షన్ ఒక వృద్ధులకి ఇచ్చింది అదే నెల అనుకుంటా. ఈ రోజు కూడా 4000 అత్యధిక పెన్షన్ భారతదేశంలో వృద్ధులకి ఇచ్చే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం నేడు ఆంధ్రప్రదేశ్లో 4000 రూపాయలు ఇస్తుంది పెన్షన్. అదేవిధంగా వికలాంగులకు ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి 3000 ఇచ్చేవాడు, నేడు 6000 ఇస్తున్నారు కూటమి ప్రభుత్వం. మీరు గమనించండి. మళ్ళీ అదే విధంగా నాడు అన్నా క్యాంటీన్లో మూసేసి పేదోడు పొట్టగొట్టారు. ఈ రోజు రాష్ట్రం మొత్తం మీద 200లకు పైగా 203 పైగా అన్నా క్యాంటీన్లు ఉన్నాయి. రేపు భవిష్యత్తులో ఇంకా ఎక్కువ ఓపెన్ చేస్తున్నారు. ఇక్కడ 3 పూట్ల భోజనం చేస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో 3 పూట్ల ఒక్కొక్క ఎట్లా కాదన్నా ఎంత కాదనుకున్నా రోజుకి పూటకి 200 నుంచి 300 మంది తింటారు. ఆ విధంగా 3 పూట్ల అంటే రోజుకి యావరేజ్గా 500 మంది వేసుకున్న ఒక్కొక్క అన్నా క్యాంటీన్లో ఎన్ని వేల మంది తిని ఉంటారు ఇప్పటి వరకు భోజనం. కూలి పనికి వచ్చిన వాళ్ళు పట్టణాలకి ఎంతమందికి ఉపయోగపడి ఉంటుంది అది. ఇప్పుడు అందరూ 100 రూపాయలు పెట్టి భోజనం చేయలేరు, రోజు 50 రూపాయలు 70 రూపాయలు పెట్టి భోజనం చేయాలి. అలాంటి వాళ్ళకి 5 రూపాయల భోజనం అనేది వాడు కుటుంబానికి వాడు మిగలబెట్టుకునే దానికి ఒక కూలి పనికి వచ్చి పట్టణానికి వెళ్ళేవాడికి రోజు ఛార్జీ ఒక 20 రూపాయలు ఎంతో పోతుంది. 25 50 పోయినా వాడు ఒక 250 సంపాదించుకున్నా ఇక్కడ 50 వాడికి ఒక ఛార్జీలకు పోయినా 200 రూపాయలు వాళ్ళకి మిగులుతూ ఉంది, అవునా కాదా? ఈ విధంగా అలాంటిది ఎంతమంది భవన నిర్మాణ కార్మికులకు కావచ్చు, కూలి పనులకి పట్టణాలకు వచ్చేసుకొని వెళ్ళే వాళ్ళు కావచ్చు, పట్టణాల్లో చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఎవరైనా ఏదైనా పనులకు వచ్చేప్పుడు హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు అలాంటి వాళ్ళు చేసుకుని ఎంతమందికి ఉపయోగపడుతుంది. ఇది కదా సంక్షేమం అంటే. భోజనం పెట్ట వాడికి ఆ విధంగా వాడికి రోజుకి 100 రూపాయలు మిగిలితే నెలకి ఎంత మిగులుతుంది మీరు అంచనా వేసుకోండి. అదంతా వాడు ఇంకొక దగ్గర ఖర్చు పెడతాడు, వాళ్ళ పిల్లల చదువులకు లేకపోతే వాడి ఇంటిని బాగు చేసుకోవడం కోసం ఇంకేదైనా వస్తువు కొనుక్కోవడం ఇలాంటి వాటి కోసం ఖర్చు పెడతాడు, లేదా సేవింగ్ చేసుకోవడం. ఇవంతా మంచిదే కదా. ఇది ఆలోచించాలి. ఈ విధంగా చేస్తూ ఉన్నాం. ఈ మత్స్యకారులకు గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు. అంటే అసలు మత్స్యకారు భరోసాని స్టార్ట్ చేసిందే తెలుగుదేశం పార్టీ. గతంలో 10,000 ఇచ్చేవాళ్ళు, దాన్ని ఇప్పుడు 20,000 చేసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే పాస్టర్లు ఉన్నారో, ఎవరైతే మన
ముస్లిమ్స్ మసీదుల్లో ఉంటారో వాళ్ళకి కావచ్చు, బ్రాహ్మణులు ఎవరైతే గుళ్ళల్లో ఉంటారో కావచ్చు వాళ్ళకి కావచ్చు, వీళ్ళందరికీ కూడా గౌరవ వేతనాలు అనేది ఇస్తుంది. నాయి బ్రాహ్మణులకి కొంచెం పెంచి జీతాలు ఇస్తుంది ఈరోజు ఇక్కడ చేసే వాళ్ళకి. ఈ విధంగా తీసుకుంటే అనేక రంగాలలో అనేక మందికి ఈ విధంగా చేస్తూ బీసీ లోన్స్ కావచ్చు, ఎస్సీ లోన్స్ కావచ్చు, వాటికి సంక్షేమానికి బడ్జెట్లో ప్రవేశపెట్టాము, వాళ్ళందరికీ ఇచ్చి వాళ్ళకి ఒక ఆదరణ ద్వారా అండగా నిలబడుతూ ఉంది. ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలని చేస్తూ వెళ్తూ ఉన్నారు. ఎక్కడ సంక్షేమాన్ని ఆపాల, రెట్టింపు సంక్షేమం అందిస్తున్నారు. రేపు తల్లికి వందనం, గతంలో ఇంట్లో ఒకరికి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఇంట్లో ఎంతమంది ముగ్గురుంటే ముగ్గురికి ఇస్తారు, నలుగురుంటే నలుగురికి ఇస్తారు. ఆ విధంగా ఎంత లాభం అవుతుంది. ఇప్పుడు ఆ తల్లికి ఇంట్లో ముగ్గురుండే పిల్లలు, ఇద్దరుండే పిల్లలు ఉంటే గతంలో 15,000 ఇచ్చేది లేదు, ఇప్పుడు ఆ విధంగా 15,000 ఇస్తే ఆ విధంగా 1,00,000 కుటుంబాలకు వచ్చినా మీరు ఆలోచించండి, 1,00,000 కుటుంబాలకి 15,000 అంటే ఎంత మారుతుంది, వాళ్ళ తలరాతలు మారుతాయి కదా. ఈ విధంగా ఇవ్వడానికి సంక్షేమం అందిస్తూ ఉన్నారు. సంక్షేమం అనేది తెలుగుదేశం పార్టీ బ్రాండ్ మార్క్. ఓకే, ఎప్పటికీ ఇది ఇలా కంటిన్యూ. ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎంతో మందికి ఇది నిజమైన సంక్షేమం. అంటే ఇప్పుడు పల్లెల్లో చూస్తే 4,000 పెన్షన్ వచ్చేవాళ్ళు, వాళ్ళ ఖర్చులకు పోను అవి అంతా పోతే ఇంకా ఆడే కూరగాయలు దొరుకుతాయి, ఆడే వాళ్ళు చేసుకుంటారు ముసలి వాళ్ళు. ఏదో వాళ్ళకి నెల మొత్తం కలిపిన కరెంట్ ఛార్జ్ అది 100 రూపాయలు ఉంటాయి, అవి మించి కూడా రాదు. ఇంకా వాళ్ళు మొత్తం ఈ బియ్యం అక్కడే పండించుకుంటారు, అక్కడే ఉంటాయి. ఇంక కూరగాయలు చిన్న చిత్తగా కలిపిన వాళ్ళకి 1,000-2,000 మించి అవ్వదు. ఇంకా ఉండేది ఎప్పుడన్నా మన వాళ్ళు మనవరాలు పట్టణాల నుంచి వచ్చినా ఎప్పుడన్నా వచ్చినా వాళ్ళకి కూడా డబ్బులు ఇస్తూ నేను ఇస్తున్నాను రా, మీపై నేను ఆధారపడటం లేదరా అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఎందుకంటే గ్యాస్ ఉచిత గ్యాస్. ఈ విధంగా చూసుకుంటే అలాంటి వృద్ధులకి ఎంతో మందికి ఈ రోజు ఉపయోగపడతా ఉంది. అవునా కదా? ఇది నేను చెప్పేది. సంక్షేమం అనేది ఎక్కడ తగ్గకుండా రెట్టింపు సంక్షేమం అనేది ఈరోజు పేద ప్రజలకు ఇస్తా ఉన్నారు. రైతులకు, మహిళలకు, అలాగే యువతకు ప్రత్యేక పథకాలు ఏమైనా ఉన్నాయా వీటిల్లో? యువతకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు ఉపాధి చూపించడం కావచ్చు, ఇలాంటివి చేస్తూ ఉన్నారు. దాంట్లో మీరు చేస్తే రైతులకు అన్నదాత సుఖీభవ ఇవ్వడమే కాకుండా వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం కావచ్చు. మనం చూస్తే గిట్టుబాటు ధర ప్రతి పంటకి మార్కెట్లో ధర లేకపోయినా ప్రభుత్వమే భరిస్తూ ఈ విధంగా వాళ్ళకి మద్దతు ధర అనేది కల్పిస్తూ ఉంది. అదేవిధంగా మహిళలకైతే ఇప్పుడు చెప్పుకున్నప్పుడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, రేపు ఫ్రీ బస్ ఇస్తా ఉన్నాం ఉచితంగా, అదేవిధంగా తల్లికి వందనం ఇస్తున్నాం. ఈ విధంగా మహిళలకి నెంబర్ 1గా ఇస్తా ఉంది ఈ ప్రభుత్వం. ఖచ్చితంగా మహిళల అభివృద్ధి కోసం, మహిళల అభ్యున్నతి కోసం కష్టం. అదేవిధంగా మహిళల్ని ఆంటర్‌ప్రెన్యూర్లుగా తయారు చేయడం కోసం కుట్టు మిషన్లు కావచ్చు ప్రభుత్వం ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి ఈ విధంగా చేస్తూ ఉంది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు వినూత్నంగా మొదలుపెట్టి వాళ్ళ ఆంటర్‌ప్రెన్యూర్స్గా, మహిళలను ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్గా తయారు చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అయితే ఇన్ని సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా, వీటిలో అవినీతి జరగకుండా ఏ విధంగా కూటమి ప్రభుత్వం కట్టడి చేయనుంది? ఒకటి, అవినీతి అనేది లేకుండా పరిపాలన చేయడమే ఈ ప్రభుత్వం యొక్క చేస్తున్న మొదటి మంచి పని అని చెప్పుకోవాలి. ఎందుకంటే మీరు అవినీతి లేని పాలన అని ఎందుకంటున్నానంటే ఇక్కడ ప్రతి ఒక్కటి పకడ్బందీగా జరుగుతుంది, ఆన్ రికార్డ్స్ ఉంటున్నాయి. ఇప్పుడు ఇంకా కొత్తగా ఏంటంటే వాట్సాప్ గవర్నెన్స్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళకి ఏం కావాలన్నా మొత్తం ట్రాన్సాక్షన్స్ అన్ని డైరెక్ట్గా జరుగుతున్నాయి. ఇప్పుడు పెన్షన్ ఇచ్చిన తర్వాత వాళ్ళ దగ్గర ఐరిస్ కావచ్చు లేదా తమ్ కావచ్చు ఇలాంటివి పెట్టించుకుంటారు. రేషన్ కూడా గతంలో ఏం జరిగేది, ఎప్పుడో ఒకరోజు తెచ్చేది, లేకపోతే ఆ రేషన్ని వీళ్ళు ఇట్లా పెట్టి అమ్మేసేది, ఎక్కడో ఊర్చేవన్న బండి పెట్టేది ఒకరోజు, మిగతా వాళ్ళు తీసుకోకపోతే లేదా నెల అట్ట కట్ చేసేది. ఇప్పుడు ఆ విధంగా ఒక నెలలో 15 రోజులు రేషన్ వచ్చి తీసుకోవచ్చు వాళ్ళు ఎప్పుడైనా కానీ. అంటే ఒక రోజుకి 15 రోజులకి డిఫరెన్స్ చూసుకోండి, వాళ్ళకి ఏ పనున్నా తీసుకోవచ్చు, ఎక్కడున్నా కానీ వచ్చి వాళ్ళ ఫ్రీ టైంలో ఎప్పుడో ఒక టైంలో, అప్పుడేంది ఒక టైమే, ఆ టైంలో లేకపోతే ఇంకా లేదు వాళ్ళకి, అట్లుండేది. ఇప్పుడు ఆ విధంగా లేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రతి ఒక్కటి వాళ్ళు వచ్చిన వాళ్ళు తమ్ము పెడతారు, మొత్తం తీసుకుంటారు, ఫొటోస్ తీసుకుంటారు, అన్ని ప్రాపర్గా ఒక టెక్నికల్గా ప్రాపర్గా జరుగుతుంది. ఇక్కడ అవినీతి అనేది జరగటం లేదు. సంక్షేమం కరెక్ట్గా లబ్ధిదారులకు అందుతూ ఉన్నాయి. రేపు భవిష్యత్తులో ఈ లబ్ధిదారులను పెంచే సంఖ్య కూడా జరుగుతూ ఉంది. నిన్నే చూస్తే స్పౌస్ పెన్షన్స్, ఎవరైతే భర్తలు చనిపోయి ఉంటారో వాళ్ళకి, వితంతువులకి, ఇలాంటి వాళ్ళకి పెన్షన్స్ కూడా దాదాపుగా 80,000 మందికి రీసెంట్గా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఇలాంటివన్నింటినీ ఏంటంటే గుర్తించి ఇప్పుడు ఒక్కొక్క దాన్ని చెక్కబెట్టుకుంటూ ఈరోజు ముందుకెళ్తూ ఉన్నారు. పారదర్శకమైన పాలన ఈరోజు ఉంది. అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మీరు ఏ విధంగా మెరుగుపరిచారు? ఒకటి, ఆర్థిక విధ్వంసం గురించి మీరు ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది అని అడిగారు. గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. గతంలో 10 లక్షల కోట్లకు పైగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేసి ఈ విధంగా వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడ కార్పొరేషన్ నుంచి లోన్లు తీసుకొని వచ్చారు కూడా ఆ విధంగా అప్పులు చేసేసి వెళ్ళిపోయారు. అదేమన్నా ప్రజలకు ఇచ్చారా అంటే ఇచ్చింది ఏమీ లేదు, మొత్తం దోచుకు తిన్నారు. ఏమనంటే జగన్మోహన్ రెడ్డి 2 లక్షల కోట్ల వరకు నేను ఈ విధంగా ఇచ్చానంటాడు నా 5 ఏళ్లలో. ఈరోజు కూటమి ప్రభుత్వం పెన్షన్లే సంవత్సరానికి 30,000 కోట్లు ఇస్తా ఉంది. ఎగ్జాంపుల్ నేను చెప్పేది, ఈరోజు ఉచిత సిలిండర్లు ఇస్తా ఉన్నారు, ఈ విధంగా సంక్షేమం ఇస్తా ఉన్నారు. మళ్ళీ అదే కాకుండా ఆర్థిక పరిస్థితి ఇన్ని ఉన్నా కానీ సంక్షేమాన్ని ఎక్కడా ఆపటం లేదు. గతంలో జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్ల పైన అప్పు చేసేసి వెళ్ళిపోయినా, ఆర్థిక విధ్వంసం చేసి వెళ్ళిపోయినా ఈ రోజు సంక్షేమం రెట్టింపిస్తూ మంచి పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే గతంలో జరిగిన ఆర్థిక విధ్వంసం నుంచి బయటపడి ఆ అప్పులు కూడా తీర్చాల్సిన బాధ్యత ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అనేక విధాలుగా బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయారు. దాన్ని దాదాపు 30,000 కోట్ల రూపాయలు బకాయిల్ని నేడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం రోజుల్లో తీర్చింది. పెండింగ్ బిల్స్
అప్పులు కూడా పెండింగ్లు పెట్టేసి వెళ్ళిపోయారు. ఆ పెండింగ్లన్నీ ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీర్చింది. అది చిక్కీలకు కావచ్చు, లేకపోతే కాంట్రాక్టర్లకు కావచ్చు, లేకపోతే ఇంకేదైనా చిన్న చిన్న పనులు చేసిన వాళ్ళకి కావచ్చు, జీతాలు కావచ్చు, ఇలాంటివన్నీ బకాయిలు పెట్టేసి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. దాన్ని 30,000 కోట్ల వరకు తీర్చారు. ఇంకొకటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే అభివృద్ధి అనేది జరగాలి, కంపెనీలు రావాలి, ట్యాక్సుల ద్వారా ఆదాయం రావాలి. ఈ విధంగా ఇవన్నీ రావాలంటే మనం ఒక్కొక్క పాలసీస్ కొత్త పాలసీలు చేసుకుంటూ అవును వచ్చే విధంగా ఇక్కడ ఏంటంటే ఒక మనీ అనేది సర్క్యులేషన్ అనేది ఎక్కువ జరగాలి. ఇక్కడికి బయట నుంచి ఎక్కువ మంది టూరిజం చూడడం కోసమో లేక ఇంకొక దానికోసం దానికి తగ్గట్టుగా మన పాలసీలను చేంజ్ చేసుకుంటూ దాన్ని రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు చూసాం అనేక కంపెనీలు వచ్చాయి. ఈ విధంగా కంపెనీలు తీసుకొని వస్తూ ఉన్నారు. దీనివల్ల ఏంటంటే ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ పెడతారు, ఇన్వెస్ట్ చేస్తారు. వాటి ద్వారా కంపెనీస్ ద్వారా ఇక్కడ మనకి ట్యాక్సెస్ వస్తాయి. ఆ ట్యాక్సెస్ అన్ని వచ్చినప్పుడు వాటిని మన వాళ్ళకి ఇక్కడ ఉపాధి వస్తుంది. మనోడు ఎక్కడో బయట స్టేట్లో పని చేసుకుంటే మనోడు ఎక్కడ ఖర్చు పెడతాడు, బయట స్టేట్లో ఖర్చు పెడతాడు. అదే మనోడు ఇక్కడ పని చేసుకుంటే ఇప్పుడు నేనున్నాను ఒక తిరుపతి ప్రాంతానికి సంబంధించిన నేను ఏం చేస్తాను, ఆ తిరుపతిలో ఇంటి దగ్గర కూర్చుంటాను. ఇంటి దగ్గర నాకు వచ్చి నేను అక్కడ కంపెనీలో పనిచేస్తాను. నాకు అక్కడ వచ్చే జీతాన్ని నేను నా జోబీలో పెట్టుకుంటాను. నేను మా ఇంట్లో ఖర్చు పెడతాను, ఇక్కడే ఖర్చు పెడతాను. నా మనీ సర్క్యులేషన్ అనేది ఇక్కడే జరుగుతుంది. నా కంపెనీ ఉండే కంపెనీ కూడా ఎవరికి కడుతుంది, నా స్టేట్ గవర్నమెంట్కి ట్యాక్స్ కడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తూ ఉన్నాం బయట అనుకోండి, ఎగ్జాంపుల్ నేను చెప్పేది, ఇప్పుడు నేనే హైదరాబాద్లోనో లేదా బెంగళూరులోనో ఉంటే నేను నాకు వచ్చే జీతాన్ని సగంకి పైగా నేను ఎక్కడ ఖర్చు పెడతా, బెంగళూరు రాష్ట్రంలోనో హైదరాబాద్ రాష్ట్రంలోనో ఖర్చు పెడతా. ఆ ఖర్చు పెట్టే ఆదాయం ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అక్కడ ఉండే షాపుల వాళ్ళకి అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళడం వల్ల నాకు ఇంటికి నేను మిగలబెట్టుకుని ఇవ్వగలుగుతా. మిగలబెట్టుకుని ఇస్తే ఉంది అది మిగులుగానే ఉంటుంది, అవునా కదా? అందుకని ఇక్కడ వాళ్ళని ఇక్కడే ఉద్యోగాలు చూపించేటట్టు ఈ విధంగా ఒక ప్లానింగ్తో వెళ్తుంది. ఈ సంవత్సరం రోజుల్లో దాదాపుగా SIPB ద్వారా 8 లక్షల ఉద్యోగాల వరకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది ఆ కంపెనీలకి. వాటన్నిటి కూడా గ్రౌండ్ లేక్ రావడానికి ఇంకొక 1.5 year పడుతుంది. అవన్నీ ఇంప్లిమెంట్ అయితే ఖచ్చితంగా ఇక్కడ వాళ్ళకి ఇక్కడే ఉద్యోగాలు వస్తాయి. ఖచ్చితంగా అప్పుడు ఏంటంటే ఆదాయం అనేది ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది. ఇక్కడ మనీ సర్క్యులేషన్ అనేది ఉంటుంది. ఖచ్చితంగా మనం ఏదైతే మనకు గ్రోత్ రేట్ కనిపిస్తుంది అన్నిట్లో మనం ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. కొత్త ఆదాయ వనరుల్ని అభివృద్ధి చేయడంలో ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది? ఇప్పుడు చెప్పినట్టు పరిశ్రమలు తీసుకొని రావడం కావచ్చు, ఇంకొకటి కొత్తగా స్టార్టప్స్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, ఆంటర్ప్రెన్యూర్స్ చిన్న చిన్న MSMEస్ని ఎంకరేజ్మెంట్ చేయడం కావచ్చు. అదేవిధంగా మనం ఏదైతే మనం ఇక్కడ నుంచి మనం పండించే పంటలను వాటిని ప్రాపర్గా ఎక్స్పోర్ట్ చేయగలిగితే ఖచ్చితంగా అక్కడి నుంచి వచ్చే ఆదాయం కావచ్చు. ఈ విధంగా ఒక్కొక్క కొత్త మార్గాలని వెతుకుతూ మన వాళ్ళని 1 family 1 entrepreneur అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరు ఒక ఆంటర్ప్రెన్యూర్ అయితే ఏమంటే వాళ్ళు 10 మందికి ఉపాధి చూపించే విధంగా ఉంటారు. ప్రతి ఫ్యామిలీలో ఒక ఆంటర్ప్రెన్యూర్ ఉంటే మనం 10 రాష్ట్రాల్లో ఉండే వాళ్ళు 10 దేశాల వాళ్ళకి మనం ఉపాధి చూపించగలుగుతాం. ఆ విధంగా చూపించగలిగినప్పుడు ఆటోమేటిక్గా మనకు అనేది ఆదాయం వస్తుంది. మనం క్రియేట్ చేస్తూ ఉన్నాం ఎంప్లాయ్మెంట్. మనం చేసినవి ప్రపంచ నలుమూలలో ఇంప్లిమెంట్ అవుతాయని ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ చేస్తూ అదేవిధంగా ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితుల్ని నుంచి అవరోధాలను ఎదుర్కొంటూ ముందుకెళ్తూ ఉన్నాం. ఉద్యోగ కల్పనల విషయంలో ప్రభుత్వం ఏ విధంగా వెళ్ళబోతుంది? ఉద్యోగ కల్పన అంటే ఆల్రెడీ ఎక్కడెక్కడైతే పెండింగ్ పోస్టులు ఉన్నాయో గవర్నమెంట్ సెక్టార్స్లో వాటన్నిటికీ నోటిఫికేషన్లు ఇస్తూ ఉన్నారు. ముఖ్యంగా మెగా DSC కావచ్చు 16,000 పోస్టులతో ఇచ్చాం. ఆల్రెడీ ఎగ్జామ్స్ జరుగుతూ ఉన్నాయి. ఇంకొకటి ప్రైవేట్ రంగంలో అయితే మనం అనేక కంపెనీలని తీసుకొని రావడం జరిగింది. వాటి ద్వారా అవన్నీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆపర్చునిటీస్ అనేది మన వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఉద్యోగాలు చేయడమే కాదు మన వాళ్ళు ఉపాధి చూపించే విధంగా ఉండాలని ఆంటర్ప్రెన్యూర్స్గా తయారు చేయడానికి దానికి కూడా వాళ్ళకి ఏ విధంగా అయితే ఆర్థిక సహాయాలు కావాలి అవుట్ చేయడానికి కూడా ప్రభుత్వం ముందుంది. యువతకు ఉత్సాహం కలిగించే స్టార్టప్ అండ్ స్కిల్స్ సంబంధించిన విషయంలో ప్రభుత్వం ఏ విధంగా వెళ్తుంది? ఒకటి చంద్రబాబు నాయుడు గారు యూత్ ఎవరైనా స్కిల్ టాలెంట్ ఉంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందుంటాడు. ఇప్పుడు నిజంగా ఒక వినూత్నమైన ఆలోచనలు ఉంటే మేక్ ఇన్ ఏపీ అని చెప్పి నార్మల్గా చంద్రబాబు నాయుడు గారు ఎంకరేజ్ చేస్తారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటివి ఎవరైతే ఇప్పుడు 175 MSME పార్కులు కావచ్చు, అదేవిధంగా ప్రతి ఊర్లో ఒక వర్క్ స్టేషన్ లాంటిది పెట్టడానికి కావచ్చు, ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తూ ఉన్నారు? మన వాళ్ళు ఏంటంటే థింక్ గ్లోబల్ యాక్ట్ లోకల్ అన్నారు. ప్రపంచకరణ ఎలా ఉందో దాన్ని అలవర్చుకో, నువ్వు అక్కడికి వెళ్ళు, వర్కౌట్ చేయి, మళ్ళీ ఇక్కడ వచ్చి నీ మాతృభూమికి సేవ చేయి అన్నట్టు చెప్తూ ఉన్నారు. ఆ విధంగా ఇప్పుడు దానికి తగ్గట్టుగా ఎవరైనా ఒక వినూత్నమైన ఆలోచనలు ఒక న్యూ పాలసీస్ కావచ్చు, న్యూ స్టార్టప్ ఐడియాస్ ఉంటే ఖచ్చితంగా ప్రభుత్వం అనేది సాయం చేస్తుంది. వాళ్ళ ఉన్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తుంది. ప్రజలు మీ పరిపాలనపై ఏ విధంగా స్పందిస్తున్నారని మీరు భావిస్తున్నారు? ఒకటి, ప్రజలు నేను ఇంతకుముందు చెప్పినట్టు గతంలో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేవు, నేడు ఎక్కడ చూసినా పనులు కనిపిస్తూ ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అదేవిధంగా రైతులకి గతంలో గిట్టుబాటు ధర లేదు, ఏమీ లేవు, ఏదైనా పంట వానలు వస్తే పట్టించుకునే లేదు. నేను ఏదైనా పంట ఏమన్నా వానలు వచ్చినా వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ అవి క్లెయిమ్ చేసి ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒకవేళ మార్కెట్లో మద్దతు ధర లేకపోయినా ప్రభుత్వమే భరిస్తూ వాళ్ళకి మీ గిట్టుబాటు ధర అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనం చూసుకుంటే అన్నా క్యాంటీన్ల ద్వారా ఎంతో మంది పేదవాళ్ళు భోజనం చేస్తూ ఆనందంగా ఉన్నారు. అదేవిధంగా మహిళలకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇవ్వడం కావచ్చు, వృద్ధులకు పెన్షన్ ఇవ్వడం కావచ్చు, వికలాంగులకి దేశంలో ఎక్కడా లేని విధంగా మనం పెన్షన్ ఇస్తూ ఉన్నాం. వీటన్నిటి ద్వారా జరుగుతుంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఇంకా సంక్షేమాన్ని రెట్టింపు చేసి రేపు అభివృద్ధి ఇంకా వేగవంతం చేసి అదేవిధంగా సంస్కరణలు ఇంకా ముందుకు తీసుకుని వెళ్తూ ప్రపంచం ఒక 20 ఏళ్ల ముందు ఏ విధంగా ఉంటుందో ఆలోచించి దానికి తగ్గట్టుగా మనం ఇప్పుడే ఆలోచించి మనం మార్పులు చేర్పులు చేసుకుంటూ ముందుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి అభివృద్ధి సంక్షేమం అదేవిధంగా 2 జోడెద్దుల్లాగా మనం చెప్పుకున్న విధంగా పరిపాలన అందిస్తూ సంస్కరణలు చేసుకుంటూ ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ముందుకెళ్తూ ఆ విధంగా చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా
సిద్ధంగా ఉంది. అయితే ఈ యొక్క సంవత్సరం పాలనలో ప్రభుత్వం ఏమన్నా తప్పులు ఏమైనా చేసిందా, వాటిలో ఏమైనా తెలుసుకోవడం జరిగిందా? ఇంత పెద్ద వ్యవస్థ ఉండేటప్పుడు ఒకటి అరాకొర చిన్న ఎక్కడ ఒక దగ్గర జరుగుని ఉండొచ్చు. అవి జరిగినట్టు ఏంటంటే తెలుసుకొని ఒక నిర్మాణాత్మకంగా తీసుకొని కన్స్ట్రక్టివ్ మోడ్లో వెళ్తారు. ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన ఉంటుంది. ఖచ్చితంగా ప్రజలందరూ ఆనందపడే విధంగా గుండె పైన చేసుకొని చెప్తున్నారు. ఈరోజు సుపరిపాలన ఆంధ్రప్రదేశ్లో ఉంది. గతంలో ఉన్నట్టు రౌడీజం లేదు నేడు, గతంలో ఉన్నట్టు విధ్వంసాలు లేవు అని చెప్పి ప్రజలు చెప్తున్నారు. ఈ రోజు అంతా పరిపాలన అంతా ఆనందంగా ఉంది. ఇలాంటి ప్రభుత్వమే ఉంటే రాష్ట్రం బాబు మా పిల్లల తలరాతలు మారుతాయని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతుంది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. పాలనలో పారదర్శకత కోసం ప్రభుత్వం ఏ విధంగా చర్యలు తీసుకుంటుంది? మనం చూసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడు అధికారంలో పారదర్శకమైన పరిపాలన అందిస్తుంది అంటారు. ఈ రోజు వాట్సాప్ గవర్నెన్స్ లాంటిది కావచ్చు. ఇప్పుడు ఇక్కడెక్కడో నువ్వు అది ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి నాకు ఈ విధంగా లంచం ఇచ్చాడు ఇవి ఇవ్వాలి అనే ఇది లేదు. ఈ రోజు మనం చూస్తే ఎక్కడైనా కానీ క్లారిటీగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. వాట్సాప్లో వాళ్ళకి ఏం కావాలన్నా దాంట్లోనే తీసుకుంటారు. దీన్ని మించిన పారదర్శకమైన పాలన అరచేతిలో ప్రభుత్వాన్ని పెట్టారు. ఒకరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఒకరి దగ్గరికి చేయాల్సింది ఏం కావాలన్నా మనం మొబైల్లో చేసుకోవచ్చు. ఇంత ఎఫెక్టివ్ గవర్నెన్స్ అనేది బహుశా భారతదేశంలో ఎక్కడా లేదు. ఇదొక్క చిన్న జాలు అరచేతిలో ప్రభుత్వాన్ని పెట్టారు. మనకేం కావాలన్నా మన అరచేతిలో నుంచి తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా మనం ఎలాంటి తప్పు చేయాల్సిన అవసరం లేదని చెప్పి అధికారులు లంచం తీసుకునే దానికి స్కోప్ లేదు, ఇంకెవరు ఎక్కడ లేదు, అన్ని మన అరచేతిలోకి వస్తాయి. అవినీతి లేని పాలన, పారదర్శకమైన పాలన, ప్రజలకు దగ్గరైన పాలన. మీ తదుపరి ఏడాది లక్ష్యాలు ఏమిటి? ఖచ్చితంగా ప్రతి ప్రభుత్వానికి ఒక లక్ష్యాలు ఉంటాయి. ఎందుకంటే అది చంద్రబాబు నాయుడు గారు రేపు వేదిక నుంచి రాష్ట్ర ప్రజలందరినీ ఉద్దేశించి ఖచ్చితంగా చెప్తారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు మనమందరం రేపటి గురించి ఆలోచిస్తే ఆయన రేపటి తరాల గురించి ఆలోచిస్తాడు. అలాంటి నాయకుడి యొక్క నాయకత్వంలో ఖచ్చితంగా మంచి లక్ష్యాలను పెట్టుకుంటూ ఇంకా ప్రజలకు ఉపయోగపడేది ఆ విధంగా పరిపాలన సాగుతుంది. అయితే కూటమి పరిపాలన మరింత మెరుగుపరచడానికి ఏ విధంగా ప్రణాళికలు ఉన్నాయి భవిష్యత్తులో? నేను చెప్పింది వాట్సాప్ గవర్నెన్స్లో గతంలో 100 సేవలతో స్టార్ట్ చేశారు. ఈ రోజు 400 వరకు అయ్యాయి, రేపు 1000 కూడా అవుతాయి. ఈ విధంగా అయినప్పుడు ప్రజలకు ఏం కావాలన్నా వాళ్ళ మొబైల్లో నుంచి తీసుకోవచ్చు. అదేవిధంగా మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, మన చేతిలోనే ప్రభుత్వం ఉంటుంది. అదేవిధంగా ప్రజలకి సంక్షేమం ఇప్పుడు రెట్టింపిస్తున్నారు. తల్లికి వందనం ఇస్తా ఉన్నారు, అన్నదాత సుఖీభావ, ఉచిత ఫ్రీ బస్సు, అదేవిధంగా మనం చూసుకుంటే ఉచిత గ్యాస్ సిలిండర్లు కావచ్చు, అన్న క్యాంటీన్లు కావచ్చు, పెన్షన్లు కావచ్చు, ఈ విధంగా ఇస్తూ అదేవిధంగా యువతకు ఉపాధి చూపించడానికి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్లు కావచ్చు, పరిశ్రమలు తీసుకొని వస్తూ స్టార్టప్స్ని ఎంకరేజ్ చేస్తూ అదేవిధంగా ఎక్కడైనా ప్రపంచ నలుమూలలు ఏ కంపెనీకైనా మనం ఇక్కడి నుంచే చేసుకునే విధంగా ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ స్టైల్ అప్డేట్ అయింది, దానికి వర్క్ స్టేషన్స్ని ఎస్టాబ్లిష్ చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ చేస్తూ మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకున్న ఆలోచనలను బేస్ చేసుకుని వాళ్ళని ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్‌గా తయారు చేయడం, వాళ్ళకి స్కిల్ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వడానికి కొన్ని పెద్ద పెద్ద కంపెనీస్తో టైఅప్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి ఒక్కటి ఒక ముందు చూపుతారు. రైతులకి ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది, ఇప్పుడు ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క టైప్ ఆఫ్ పంటలు ఉంటాయి. ఇప్పుడు రాయలసీమ లాంటి ప్రాంతంలో ఉద్యానవన పంటలు వేస్తే డ్రిప్ ఇలాంటివి మనం సబ్సిడీ ద్వారా ఇచ్చాం, వాటి ద్వారా హార్టికల్చర్ హబ్గా మార్చొచ్చు. ఇక్కడ పండించేటివి ఇక్కడ చేసేటివి ఈ పనులన్నింటినీ బయటికి తీసుకొని ఎక్స్పోర్ట్ చేసే విధంగా మనం ఒక స్ఫూర్తిదాయకంగా ఉండే విధంగా మన రాష్ట్రం ఉండాలని కోసం పనిచేస్తూ ఉన్నారు. చివరిగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి? రాక్షసులు అడ్డుకుంటూ ఉంటారు. ఆ రాక్షసుల్ని మనం ఓటుతో ఆల్రెడీ బుద్ధి చెప్పి, కానీ ఈ రాక్షసులు ఇంకా మారలేదు. ఇలాంటి రాక్షసుల్ని ఎక్కడైనా ఏదైనా తప్పుడు ప్రచారాలు చేస్తే మనం నమ్మకుండా తిప్పికొడుతూ మనం మన పరిపాలన అంటే మనం పని మనం చేసుకుంటూ పోతూ ప్రజలకు మనం చేసే ప్రజాప్రభుత్వానికి సహకరిస్తే మన తలరాతలు మారుతాయి, మన భవిష్యత్తులు మారుతాయని తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.